బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తే ఒకటి ఢాకాలో హిందూ సంగీతకారుడు రాహుల్ ఆనంద ఇంటిని ఆందోళనకారులు నిప్పులు పెట్టారు. చివరి నిమిషంలో భార్యాభర్త కుమారుడు తప్పించుకున్నారు. ఇక్కడ అంటే అతను భార్యతో కలిసి తప్పించుకోగలిగాడు. కానీ ఆందోళనకారులు 3000కు పైగా సంగీత వాయిద్యాలను తగలబెట్టేశారు, విలువైన వస్తువులు ఎత్తుకుపోయారు. రాహుల్ ఆనంద్ ఢాకాలో జోలెర్గావ్ అనే ప్రసిద్ధ జానపద బ్యాండ్ నడుపుతున్నటువంటి వ్యక్తిని టార్గెట్ చేశారు. అదే సందర్భంలో చూస్తే ఒక కీలకమైనటువంటి మరొక అంశం ఏంటంటే ఏదైతే అప్పట్లో చూడండి అమెరికాలో ఐ కెనాట్ బ్రీత్ అని ఒక దొంగే దొరికింది, బట్ అది రచ్చరచ్చ చేశారు. అదే బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతుంటే పట్టించుకునేవాడు ఉండడు. పైగా కొంతమంది పెట్టే పోస్టులు ఎట్లా ఉంటున్నాయి అంటే అక్కడ హిందువుల్ని కాపాడుతున్న ముస్లింలని ఏదో 1-2 ఫోటోలు పెట్టేసి నడుపుతున్నారు. మన దేశంలో ఏం జరుగుతున్నా పట్టనటువంటి వాళ్ళ మెంటాలిటీ ఏదో కావాలి, ఏదో నాశనం అయిపోవాలని కోరుకునేటువంటి వాళ్ళ మెంటాలిటీకి సంబంధించినటువంటి వ్యవహారం మీదన శ్రీహరి గారికి సంబంధించినటువంటి ఒక పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. ఉన్న ఊరంటే ఇష్టం ఉండదు, కన్నోళ్ళ మీద కోపం ఉంటుంది, వివాహ వ్యవస్థ పైన ద్వేషం ఉంటుంది, డబ్బున్నోడంటే కసి ఉంటుంది, ఆచార వ్యవహారాలంటే పడవు, ప్రభుత్వాలంటే గిట్టదు, ప్రతి దాంట్లో నెగిటివ్ చూస్తారు, నిత్యం ఆందోళనలో ఉంటారు. కవిత్వాలు కథల్లో అన్నింట్లో స్త్రీ అవయవ సంపద అంగాంగ వర్ణ చేస్తూ స్త్రీ ఉద్ధరణ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. ప్రకృతి ప్రేమ నటిస్తూ విధ్వంసానికి ల్యాండ్ మైన్స్ పెట్టేస్తూ ఉంటారు. ఉన్న వ్యవస్థలు కూలగొట్టేయాలని రెచ్చగొడుతూ ఉంటారు. ఏ వ్యవస్థ కావాలో తెలియదు, చెప్పలేరు. ఎప్పుడూ రాని ఎక్కడా చూడని విప్లవం గురించి చెప్తూ హింస ప్రోత్సహిస్తూ ఉంటారు. చర్చల్లో వెకిలిగా నవ్వుతూ గట్టిగా అరుస్తూ అవతల వాళ్ళని గేలి చేస్తూ ఉంటారు. ఇళ్లలో ఒక రకంగా బయట ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు. ఆలిని గొళ్ళకు వదిలేసి జాలీగా జూలేలతో షికారులు చేస్తుంటారు. ఏడుపుని పేదరికాన్ని వస్తువుగా చేసుకుని సాహిత్యం రాసి వాటిని నమ్ముకుని సొమ్ము చేసుకుంటూ ఉంటారు. విచ్చలవిడితనం ప్రోత్సహిస్తూ విశృంఖలత్వం ఉన్న సినిమాలను పెర్వర్టెడ్ వికారాలను ప్రచారం చేస్తూ ఉంటారు. ఎక్కడో ఉన్న యువత యువకుల్ని రెచ్చగొట్టి అడవులకు పంపి బతుకులు నాశనం చేసి సొంత పిల్లలను మాత్రం పెట్టుబడిదారీ దేశాల్లో చదివించుకుంటూ ఉంటారు. యుద్ధ సమయాల్లో సొంత దేశానికి వెన్నుపోటు పొడుస్తారు. ఒక్క జీవితం అంటూ పచ్చి స్వార్థంతో ఎంత వెదవ పనికైనా తెగిస్తారు. పైన చెప్పిన లక్షణాలన్నీ కమ్యూనిస్టులనే అని మీకు అర్థమైందంటే మీరు మీ దేశాన్ని రక్షించుకోగలుగుతారు. ఆ కమ్యూనిస్టులు కాంగ్రెస్ లాంటి పక్షంలో చేరి దేశాన్ని సర్వభ్రష్టత్వం పట్టిస్తారని మీకు తెలిసిందంటే యుద్ధంలో శత్రు దేశాన్ని మీరు నిర్వహించగలుగుతారు. వాళ్ళు మీకు ఎదురుపడినప్పుడు మీకు తిట్టాలని అనిపించిందంటే మీరు పోరాట యోధుల కింద లెక్క, మీకు తన్నాలనిపిస్తే మీ చేతుల్లో ఈ దేశం భద్రంగా ఉంటుంది. నిజంగా అదంతే ఈ దేశం ఇంకా ముందన్నడు బానిసత్వం పొందదు. కానీ మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. రాజ్యాంగాన్ని గౌరవించి మనల్ని మనం నియంత్రించుకోవాలి. నాకు మీకు అనిపించినట్టు అమలు చేయకూడదు, తప్పు చట్టాన్ని గౌరవించాలి. ఏమంటారు అంటూ ఇందులో కమ్యూనిస్టులు తన్నాలన్నటువంటి దాన్ని నేను వ్యతిరేకిస్తాను. కమ్యూనిస్టులు విధ్వంసకారులు అన్నటువంటి దాన్ని కూడా వ్యతిరేకిస్తాను నేను. అట్ ద సేమ్ టైం వాళ్ళల్లో కూడా దేశభక్తి ఉంది. కాకపోతే ఈ పాయింట్ కరెక్ట్, ఏం కావాలో తెలియదు, ప్రతిదాన్ని నెగిటివ్గా సృష్టిస్తూ ఉంటుంటారు. అదే అత్యంత ప్రమాదకరం. వ్యవస్థల మీదన ప్రతి దాంట్లో లోపాలు ఉంటాయి. వ్యవస్థల మీద నమ్మకం కలిగించడం కాకుండా వ్యవస్థల్ని కనుక నాశనం చేసుకుంటే అత్యంత ప్రమాదం అన్నది గుర్తెరగాల్సినటువంటి అంశం.